మీకు తెలుసా, దేవి సంధ్య మొత్తం పురుషజాతికి 3 భయంకర శాపాలు ఇచ్చింది. కానీ ఎందుకు, ఏ విషయం దేవి సంధ్యకి కోపాన్ని తెప్పించింది? ఈ శాపాలు ఇప్పటికీ ప్రతి పురుషుని జీవితంపై ప్రభావం చూపుతున్నాయా? ఇది తెలుసుకునేందుకు నారదముని స్వయంగా భగవాన్ శివుని దగ్గరకు కైలాసానికి వెళ్లి దేవి సంధ్య గురించి తెలియచేయమని కోరాడు. భగవాన్ శివుడు చిరునవ్వుతో చెప్పారు, ఓ నారద, దేవి సంధ్య ఒక ప్రాచీన రహస్యం. జాగ్రత్తగా విను, ఎందుకంటే దీన్ని వినిన అనేక పాపాలు తొలగిపోతాయి. నమస్కారం ఫ్రెండ్స్. ఒకప్పుడు దేవర్షి నారదుడు భగవంతుడు శివుని దర్శించేందుకు కైలాస పర్వతానికి వచ్చారు. ఆపై శివుని పాదాల వద్ద నమస్కరించి అడిగారు, ఓ ప్రభు, దేవి సంధ్య ఎవరు? మరియు ఆమె సమస్త పురుషజాతికి ఏ శాపం పెట్టింది? శివుడు గంభీర స్వరంలో చెప్పాడు, ఓ నారద, దేవి సంధ్య చరిత్ర చాలా రహస్యమైనది మరియు ప్రభావవంతమైనది. దీన్ని విన్నప్పుడే ఎన్నో పాపాలు క్షణాల్లోనే నశిస్తాయి. ఇది విన్న నారదమునికి మరింత ఆసక్తి పెరిగింది. ఆయన వినమ్రంగా చెప్పారు, ఓ ప్రభు, నేను ఈ కథను పూర్తి భక్తితో వినాలని అనుకుంటున్నాను. దయచేసి ఈ రహస్యం గురించి నాకు వివరించండి. అప్పుడే భగవాన్ శివుడు, ఓ నారద, సృష్టి ప్రారంభమవుతుండగా బ్రహ్మదేవుడు కమలం మీద కూర్చుని గాఢమైన ధ్యానంలో లీనమయ్యారు. ఆ సమయంలో వారి మనసులో సృష్టి గురించి రచనలు చేయాలనే కోరిక పుట్టింది. ఆ కోరిక బయటపడగానే వారి మనసులో ఒక అద్భుతమైన త్రిభువన సుందరి కన్య ప్రకటితమైంది. ఆమె అందం అసాధారణమైంది. ఆమె మోహక రూపం చూసి మొత్తం బ్రహ్మాండం మంత్రముగ్ధమైపోయింది. ఎందుకంటే ఆమె బ్రహ్మగారి మనసులో నుండి ఉత్పన్నమైంది. కాబట్టి ఆమెను వారు మానస కన్య అని పిలిచారు. బ్రహ్మదేవుడు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఆ కన్య ప్రత్యక్షమైంది కనుక ఆమె పేరు సంధ్య అని పెట్టారు. బ్రహ్మదేవుడు ధ్యానముద్ర నుంచి కనులు తెరిచినప్పుడు ఆ అపూర్వ సుందరి కన్యను చూసి కొంత సమయం కోసం వారి మనసు విచలితమైంది. సంధ్య అందమైన రూపం అంత ప్రత్యేకంగా ఉంది కాబట్టి బ్రహ్మదేవుడు కూడా దాని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వారి లోపల కామభావం ప్రేరేపించబడింది. బ్రహ్మదేవుడు ఇష్టాభరిత దృష్టి సంధ్యపై పడగానే ఆమె దివ్యకాంతి తగ్గిపోయింది. ఇది చూసి సంధ్య చాలా బాధపడి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. బ్రహ్మదేవుడి మనసులో ఎలాంటి కలకలం కూడా రాకూడదు. కాని ప్రభువు యొక్క లీల ఎప్పుడూ అపారమే. సృష్టి ప్రవాహాన్ని కొనసాగించేందుకు ఆయన స్వయంగా తన మనసులో ఈ కలకలం సృష్టించాడు. ఈ దివ్యలీల ప్రభావంతో క్షణికంగా బ్రహ్మదేవుడి మనసులో కామభావం జాగృతమైంది. కాని ఈ సంఘటన వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. సమస్త మానవజాతి సంక్షేమానికి ఇది ప్రణాళిక. బ్రహ్మదేవుడి ఆ ప్రవర్తన చూసి దేవి సంధ్య చాలా బాధపడిపోయింది. ఆమె మనసులో అపారమైన బాధ కలిగింది. ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి ఆమె చంద్రభాగ పర్వతం మీద తపస్సు చేయడానికి వెళ్ళింది. అక్కడ చేరిన తర్వాత ఆమె మనసులో మరో కొత్త ఆందోళన మొదలైంది. చివరికి ఏ దేవుడి ఆరాధన చెయ్యాలి, ఎవరి తపస్సుతో తనకు శాంతి లభించును అనే ఆలోచనలో మునిగిన సంధ్య భూమిపై తిరుగుతూ బృహలోహిత్ అనే సరస్సు దగ్గర చేరి అక్కడే నిలబడింది. అప్పుడే అనుకోకుండా మహర్షి వశిష్ఠుడు ఆ మార్గం నుంచి వెళ్తుండగా సరస్సు వద్ద నిలబడ్డ ఒక ఆమెను చూశాడు మరియు ఆశ్చర్యపోయాడు. మహర్షి వశిష్ఠుడు ఆమె దగ్గరకు వచ్చి మృదువైన స్వరంలో, భద్రే, నువ్వు ఎవరి కుమార్తెవి? ఈ దట్టమైన అరణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? ఇది ఏదైనా రహస్య విషయం కాకపోతే దయచేసి నీ ఉద్దేశాన్ని నాకు చెప్పు. అప్పుడు దేవి సంధ్య మహర్షి వశిష్ఠుడికి తన మొత్తం